కాలజ్ఞాన ప్రకారం 2024లో జరగబోయే విధ్వంసం ఏంటి? బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏం రాయబడి ఉంది? శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం ఇంతవరకు ఏం జరిగాయి? అసలు 2024 ఎలా ఉంటుంది? బ్రహ్మంగారి కాలజ్ఞానం ఏం చెబుతుంది? అసలు ఆయన చెప్పింది నిజంగా జరుగుతుందా? బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పినవన్నీ ఇప్పటి వరకు ఎన్నో పొల్లు పోకుండా జరిగాయి. మరికొన్ని ఖచ్చితంగా జరగబోతున్నాయి. భవిష్యత్తుని తన మనోనేత్రంతో ముందే దర్శించిన బ్రహ్మంగారు రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనే విషయాలను ప్రతిదీ తన కాలజ్ఞానంలో విపులంగా వివరించారు. ఆయన రచించిన కాలజ్ఞానపత్రాలు ఇప్పటి వరకు కొన్ని లభ్యం కాగా మరికొన్ని మాత్రం రహస్యంగానే ఉన్నాయి. మరి వీరబ్రహ్మంగారు రాబోయే రోజుల్లో 2024 సంవత్సరంలో జరగబోయే సంఘటనల గురించి ఏమని చెప్పారో మన రియల్ ఫ్యాక్ట్ లో తెలుసుకుందాం. క్రోధీనామ సంవత్సరం తన పేరుకు తగ్గట్లే ప్రజల మీద తన క్రోధాన్ని చూపించనుందట. అసలే యుద్ధాలు, వ్యాధులు, కరువు కాటకాలతో అల్లాడుతున్న ప్రపంచం 2024 సంవత్సరంలో మరిన్ని కష్టాలను ఎదుర్కోబోతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు. రోజురోజుకు దేశాల మధ్య వర్గ వైషమ్యాలు పుట్టి అది మరిన్ని దేశాలకు విస్తరించి చివరకు 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందట. ప్రపంచ దేశాలు మొత్తం ముస్లిమేతర దేశాలుగా విడిపోయి యుద్ధానికి దిగుతాయట. ఈ మారణ కాండలో ఎంతో మంది అమాయకులు చనిపోతారట. రాబో వైశాఖ్య అమావాస్య రోజున దేశానికి ఈశాన్యాన ఒక కారడవిలో ఉన్న గ్రామంలో వింత వ్యాధి పుట్టి అది క్రమంగా ప్రపంచం మొత్తం వ్యాపిస్తుందట. మందులేని ప్రాణాంతక వ్యాధి బారిన పడి అనేక మంది ప్రజలు ఒంటి నిండా బొబ్బలు పుట్టి ఆర్తనాదాలు చేస్తూ మరణిస్తారట. పర్యావరణంలో సమతుల్యత దెబ్బతిని ఉన్నట్టుండి వరదలు మహానగరాన్ని ముంచెత్తుతాయట. 2024 సంవత్సరంలో కలకత్తా నగరంలో పెద్ద భూకంపం సంభవించబోతుందట. దీనివల్ల అపార ప్రాణ ఆస్తి నష్టం జరుగుతుందని కాలజ్ఞానంలో బ్రహ్మంగారు వివరించారు. ఆకాశంలో వింత నక్షత్రం ఒకటి పుట్టి రంగురంగుల కాంతులను వెరజిల్లుతుందట. అప్పటి నుంచి దేశంలో అనేక వింత సంఘటనలు జరుగుతాయట. ఊరి పొలిమేరల్లో తెల్లటి కాకులు వచ్చి బోరున విలపిస్తూ తల బాదుకుని చస్తాయట. ఇది చూసిన జనం నెత్తురు కక్కుకుని చనిపోతారట. ఆకాశం నుంచి పిడుగుల వర్షం కురుస్తుందని, దానివల్ల ఎంతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతుందన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఊహించిన విధంగా సానుకూల పవనాలు వీచి అధికారం చేతులు మారుతుందట. 2024 ద్వితీయార్థంలో అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో పేలుడు సంభవించి ప్రపంచం మొత్తం పొగ మేఘాలు కమ్ముకుంటాయట. సంపన్న దేశాలుగా చలామణి అయిన అమెరికా, జపాన్లు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని పేద దేశాలుగా మారనున్నాయట. ఇక 2024 నవంబర్ మాసంలో వచ్చే అతిపెద్ద తుఫాన్ దేశంలోనే తీర ప్రాంతాల మీద తీవ్ర ప్రభావం చూపించబోతుందట. దీని ప్రభావంతో తీర ప్రాంత రాష్ట్రాలు కోలుకోలేని విధంగా నష్టపోతున్నాయట. సూర్యుడు ఉన్నట్టుండి అగ్నిగోళంగా మారి భూమి మీద నిప్పులు కురిపిస్తాడని కాలజ్ఞానంలో వివరించారు. ఈ భారీ శౌర్య తుఫాను వల్ల కమ్యూనికేషన్ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోతుందట. యుద్ధాల ప్రభావంతో బంగారానికి బాగా గిరాకీ కూడా పెరుగుతుందట. ఉదయగిరి కొండపైన ఒక పౌర్ణమి రోజు అర్ధరాత్రి ఒక అద్భుతం జరుగుతుందని, ఆ కొండపైన మిరుమిట్లు గొలిపే కాంతితో ఒక వింత ఆకారం ఒకటి పుడుతుందన్నారు. 2024 మధ్యమంలో శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరిచేలా ఉన్నట్లుండి ఒక గ్రహ శకలం ఎవరు ఊహించని విధంగా భూమి వైపు దూసుకొస్తుందన్నారు. కంచి కామాక్షమ్మ కన్నుల వెంట నీరు కారుతుందట. ఈ సంఘటన జరిగిన తర్వాత ఎంతో మంది మృతి చెందుతారట. ఇక దేవాలయాల్లో విలువైన దేవతా విగ్రహాలు దొంగల పాలవుతాయట. ఇలా భవిష్యత్తులో జరగబోయే అనేక సంఘటనల గురించి బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు. ఇలా భవిష్యత్తును ముందే ఊహించి బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానంలో చాలా విషయాలు నిజంగా జరిగాయి. ఇక రానున్న రోజుల్లో కూడా చాలా జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 2024 సంవత్సరంలో బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాసిన ఎన్నో విషయాలు, ఎన్నో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనుషులు చేసే పాపాల ఫలితంగా
ప్రకృతి విపరీతమైన చర్యలు చూపిస్తుందని బ్రహ్మంగారు తన కాల జ్ఞానంలో రాశారు. ఎలా ఉన్నా కానీ విధి ప్రకారం జరిగేవి జరుగుతూనే ఉంటాయి. కాలంతో పాటు మనం కూడా ముందుకు వెళ్లాల్సిందే.